ఉమ్, ఉమ్. ఆయన ఏమంటున్నారంటే మీకు మీకు ఇప్పుడు మీరు టాయ్ అన్న పదం వాడారు, ఆబ్జెక్ట్ అన్న పదం బదులు. అంటే అవును గాని ఆబ్జెక్ట్ గాని టాయ్ గాని అది బాహ్యమైనది ఏది కూడా, అంతర్గతమైన టాయ్స్ కూడా ఉన్నాయి అన్నారు, బాహ్యమైనవే కావని. అవును సార్, మీరు ఇందాకలు కొన్ని చెప్పారు, నేను వాటిని ఎరుకతో చూశాను అన్నారు. ఇంకా క్లిష్టమైనటువంటి టాయ్ అన్నదే మన లక్ష్యం, మోటివ్. మోటివ్ అన్నది అంటే ఈ ఒక రకమైన లక్ష్యం పెట్టుకున్నప్పుడు అటెన్షన్ ఉంటుందా? మోటివ్ అంటే మీ ఉద్దేశ్యం అని అడిగారు. అంటే ఒక ప్రత్యేకమైన కంపల్షన్ పనికి, ఒక తీవ్రమైన కోరిక, తనని తాను అభివృద్ధి చేసుకోవాలని, భయం మీద బేస్ అవుతోంది, లోభం మీద, ఆశయం మీద, అది మిమ్మల్ని డ్రైవ్ చేస్తోంది ఏదో ఒకటి అన్వేషించేటట్టు. ఆ సఫరింగ్ అన్నది మిమ్మల్ని ఎస్కేప్ అయ్యేటట్టు చేస్తోంది. మీకు ఎప్పుడైతే హిడెన్ మోటివ్ అన్నది పని చేస్తూ ఉంటుందో అక్కడ అటెన్షన్ ఉంటుందా? నేను బాధతోటి, సంతోషంతో, రివార్డ్ రావాలన్న భయంతో నేను కంపెల్ అవ్వబడుతున్నాను. అప్పుడు ఎక్కడ అటెన్షన్ ఉండదు. మీరేం చెప్తున్నారో నాకు అర్థమైంది, ఇప్పుడు నాకు క్లియర్ అయింది. ఇప్పుడు నేనేం ఫాలో అవుతున్నానో నాకు క్లియర్ అయింది. అందుకని మనం ఏదైనా ఒక పద్ధతి ప్రకారం వెళ్తే అక్కడ అటెన్షన్ ఉండదు. ఈ పదం, పేరు, అవన్నీ కూడా అటెన్షన్ లో ఇంటర్ఫియర్ అవుతాయి. ఉదాహరణగా మనం చంద్రుణ్ణి పదాలు లేకుండా చూడగలుగుతున్నామా? ఆ పదం చంద్రుడు అన్నది ఎప్పుడు కూడా మనం చూడడంలో ఇంటర్ఫియర్ అయిపోతుంది, అంటే లోపలికి చొచ్చుకుపోతుంది. మనం ఏదైనా కూడా అటెన్షన్ తో వింటున్నామా? మన ఆలోచనలు గాని, వివరణలు గాని, అవన్నీ కూడా మన వినడంలో చొచ్చుకుపోతున్నాయి. మనం ఎప్పుడైనా టోటల్ గా అటెన్షన్ దేని మీదైనా పే చేస్తున్నామా? తప్పనిసరిగా అటెన్షన్ కి మోటివ్ లేదు, ఒక లక్ష్యం లేదు, అక్కడ ఒక ఆటబొమ్మ లేదు, సంఘర్షణ లేదు, మాటలు లేవు. అదే నిజమైన అటెన్షన్. ఎక్కడైతే అటెన్షన్ ఉంటుందో అక్కడే సత్యం ఉంటుంది. ఇది చాలా అసాధ్యమైన విషయం, ఫుల్ అటెన్షన్ తో ఉండడం ఏ విషయం మీదైనా అన్నారు. ఒకవేళ అలా ఉంటే అక్కడ సమస్య లేదు. ఏ ఇతర రూపమైన అటెన్షన్ అన్నది కేవలంగా మన సమస్యను పెద్దది చేస్తుంది. కానీ ఏం చెయ్యాలైతే, ఏ రకమైన ఏకాగ్రత ఆటబొమ్మల మీద, ఏ యాక్షన్ అయినా మోటివ్తో ఉంటే, అది ఎలాంటిదైనా సరే అది మనలో దుఃఖాన్ని, బాధని పెంచుతుంది. అలా చూడడం అన్నది, ఈ రకంగా చూడడం ఫాల్స్ ని సత్యంగా కనబడుతుంది. అప్పుడు అంటే ఫాల్స్ దేర్ ఈస్ ద పర్సన్, ఫాల్స్ లో కూడా అంటే ఇవన్నీ లేకుండా చూస్తే సత్యం కనబడుతుంది. అసత్యంలో సత్యం అన్నదానికి దాని యాక్షన్ ఉంటుంది. అదంతా మెడిటేషన్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు కాన్సన్ట్రేషన్ ఏ రకమైనటువంటి ఆట బొమ్మలు, ఇక్కడ ఆట బొమ్మలు అంటే మన యొక్క సమస్యలు, మన లోపల ఉన్న సూయాద్వేషాలు అవన్నీ కూడా. అందుకని ఏ యాక్షన్ అయినా మా మోటివ్ మీద బేస్ అవుతే, అది ఎలాంటి మోటివ్ అయినా అది ఏం చేస్తుందంటే మనలో దుఃఖాన్ని, బాధని పెంచుతూ ఉంటుంది. అలా ఇన్ ది సీయింగ్ ఆఫ్ ద ఫాల్స్ ని, ఫాల్స్ లో ఉన్న సత్యాన్ని మీరు చూడగలిగారు అనుకోండి, అప్పుడు ఆ ట్రూత్ మిమ్మల్ని, అదే మీకు రియల్ యాక్షన్, అదే ధ్యానం అంటే. నేనేమైనా చెప్పాలంటే, నేను బాగానే విన్నాను, బాగానే అవగాహన చేసుకున్నాను మీరు చెప్పిన ఎన్నో విషయాలు.
అవగాహన చేసుకునే దానికి దాని ఫలితం ఉంటుంది. నేను ఇంటర్ఫియర్ అవ్వకుండానే మళ్ళీ నేను ఇక్కడికి వస్తానని అనుకుంటున్నాను అని చెప్పి అయిపోయింది చాప్టర్. ఇక్కడ మీకు అర్థమైంది కదండి, చాలా బాగుంది ఇది, అందరికీ ఉన్న డౌట్స్ క్లియర్ చేసేటట్టు. ఏమైనా వసంతలత నువ్వు చెప్తావా? వసంతలత ఉందా? అంటే విన్నాను అంటే అంటే నాకు అర్థమైనంత వరకు అది అతను మొదలుపెట్టినప్పుడు ధ్యానం అని అంటే మొదట మన ట్రెడిషనల్ కాన్సెప్ట్ ఆఫ్ మెడిటేషన్ తో మాట్లాడుతూ అది ఎవరో ఎక్కడో ఏదో చెప్పారు శాస్త్రాలు అవి ఇది ఇలాంటి పద్ధతిని ధ్యానం అంటారు అంటే బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఇవి అవి ఎన్నో ఒక రకాల ధ్యానాలు అవి ప్రాక్టీస్ చేసి వచ్చారు ఆయన. చిన్నప్పటి నుంచి ధ్యానం అంటే ఇంట్రెస్ట్. కానీ ఇతను అడిగింది ఏంటంటే కృష్ణమూర్తి గారు, మీరు ఇంకోళ్ళు చెప్పిన విషయాలను అలాగే ఫాలో అవ్వడమే అనుకుంటున్నారా, లేకపోతే మీ అంతట మీరు అది ధ్యానం అంటే ఏమిటి అని ఒక ఎంక్వైరీ చేసి చూసారా అని అడిగారు. అంటే లేదు, నేను అలా వాళ్ళు చెప్పిన పద్ధతులే ఫాలో అవుతున్నానంటే, ఏదైనా విషయం తాలూకు సత్యం తెలుసుకోవాలంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మనం దాని గురించి ఎంక్వైరీ చేయాలి, అది ఏమిటి అన్నది తెలుసుకోవాలి అని అప్పుడు ఈ ధ్యానం గురించి చెప్తూ అతను అన్నారనమాట. ఏదైనా ఒక విషయాన్ని అలా మనసు పట్టుకు కూర్చున్నదంటే అంటే ఇంట్రెస్ట్ అని ఇలాగా, లేకపోతే ఏదో పరిష్కారం అని ఆలోచన, ఇలాంటివన్నీ ఏంటంటేను అది ధ్యానం కాదు. అది మనం ధ్యానంగా దాన్ని భ్రాంతి పడతాం గాని ఒక విషయంలో అదే ఆట బొమ్మ పిల్లడు అది చెప్పారు అంటే అది యాక్చువల్లీ ఒక డైవర్షన్. అది అంటే మైండ్ ని పట్టుకు ఉంచుతుంది అంటే కొంతసేపు, అది అయిపోయిన తర్వాత మళ్ళీ రెస్ట్లెస్ అయిపోతుంది. మరి అది ధ్యానం ఎలాగవుతుంది? ధ్యానం అనేది సత్యాన్ని తెలియచెప్పుతుంది. అందుకని మనం వదిలేయాలి, లెట్ గో. అది అంటే దేంతోని మనసులో పట్టుకుని కూర్చోకూడదు ఆలోచనలతో. అప్పుడే అది సరైనటువంటి ధ్యానం ఉంటుంది. అదే రియాలిటీ అంటే మన యథార్థ స్థితిలో మనని ఉంచుతుంది. ఏముంటున్నది, ఎలా ఉన్నాం, ఎక్కడున్నాం, పరిసరాలు ఇవన్నీ మనకి బోధపడతాయి. సో అది ధ్యానం అంటే రియాలిటీలో ఉండడం మాత్రమే, అంతేగాని పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అనుకుని ఆలోచనల్లో ఆ వలలో చిక్కుకుపోవడం కాదు. ఆ తర్వాత ఏదైనా విషయం గురించి కంటిన్యూస్ గా ఆలోచిస్తే ఏకాగ్రత కూడా అది ధ్యానం కింద లెక్క రాదు. అది అందుకని అంటే ఆ మనసు అంటే ఇంకో విషయం కూడా చెప్పారు. ఆలోచించేవాడు, ఆ మెడిటేటర్ అనేవాడిని కూడా మనసే తయారు చేసింది. ఆ మెడిటేటర్ ఉన్నంత వరకు అతను ఏకాగ్రత ధ్యానం కాదన్నారు కదా. అంటే ధ్యానం అవ్వదు. ఏకాగ్రత అంటే మనసు ఒకే విషయం గురించి ఒకే డైరెక్షన్ లో ఆలోచిస్తూ మనం దాన్ని నియంత్రిస్తూ ఉంటాం. ఆ నియంత్రణలో ఉంది, మిగతా వాటిని ఎలిమినేట్ చేస్తున్నాం. అది ఎలిమినేట్ చేస్తున్నాం, ఒకే దాని మీద నియంత్రిస్తున్నాం కాబట్టి అది అసలైనటువంటి సత్యాన్ని తీసుకురాదు. తర్వాత రెండోది, ఇంకా మెడిటేటర్ అనేవాడు కూడా ఒక సెన్సార్ చేస్తాడు. అంటే ఇది కరెక్ట్, అది కరెక్ట్ కాదు, ఇలా చెయ్యాలి, నా మనసుని ఇలా తీసుకెళ్ళాలి, అలా తీసుకెళ్ళాలి అనేటువంటి పద్ధతి కూడా. అండ్ మెడిటేటర్ మనస్తాలు ప్రొజెక్షనే అదే అంటారు. అక్కడే అతను ఏదో విజన్స్ గురించి అడిగారు. విజన్స్ అంటే అది కూడా మనస్తాలు ప్రొజెక్షన్సే. ఏదైనా విజన్ రావడం అవిను అది రియాలిటీలో ఉండడం కాదు అని, ఆ తర్వాత అటెన్షన్ కాదు అని చెప్పారు. సో ఇలాగా అంటే మెడిటేటర్ లేకుండా అనుభవం అనేటువంటి విషయం అవేమి లేకుండా ఉండేదే అసలైన స్థితి, మెడిటేటివ్ స్థితి అని. అంటే వదిలేయాలి, కంప్లీట్ గా ఫ్రీగా వదిలేయాలి. అందుకే బిగినింగ్ లోనే ఎండ్ ఉంది అని చెప్పి ఏమంటారంటే బిగినింగ్ కి ఎండింగ్ కి తేడా లేదు. ఇంకోటి ఏంటంటే ఫాల్స్ ఫాల్స్ లో ఉన్న సత్యాన్ని, సత్యంలో ఉన్న ఫాల్స్ ని చూడాలి. అంటే మనం మెడిటేషన్ విధానంలో
ఉన్న అసత్యాన్ని మనం చూడగలిగినప్పుడు ఆటోమేటిక్ గా కరెక్ట్ గా ఉంటుంది. అది అంటే మనం మెడిటేషన్ చేస్తున్నాం, అందులో ఏదో విజన్స్ చూస్తాం, మన సబ్ కాన్షియస్ విషయాల్ని మనం అందులో చూస్తాం, లేకపోతే నిద్రపోతాం. ఇదే మెడిటేషన్ అంటాం. లేదా ఏదో ఒక నామజపం చేస్తాం, లేకపోతే ఏదో మంత్రం ఉచ్చరిస్తున్నాం. అది ఎలాగవుతుంది అక్కడ అని, అది అదే మెడిటేషన్ ఎలాగవుతుంది? టోటల్ అటెన్షన్ ఉన్నప్పుడు అక్కడ ఇవన్నీ టోటల్ అటెన్షన్ అడ్డేస్తున్నాయి. ఒకే డైరెక్షన్ లో ఉంటుంది. స్తోత్రం చదువుతున్నాం అంటే ఆ స్తోత్రం మీద ఉంటుంది. ఒక పదం ఉచ్చరిస్తున్నాం అంటే పదం మీద ఏంది, అటెన్షన్ అక్కడ లేదు. సో దట్ ఈస్ నాట్ మెడిటేషన్ అన్నారు. అంటే ఇది చాలా కష్టంగానే ఉంది, కష్టతరమే అయినా మీరు అనుకున్నంత కాంప్లెక్స్ కాదన్నారు. క్లిష్టతరం కాదు, కష్టతరం అవ్వచ్చు కానీ అని. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నాయుడు గారు, నారాయణ గారు, ఈశ్వర్, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? రాంబుద్రి గారు, రామలక్ష్మి గారు, ఎవరికైనా? లేకపోతే ఇప్పుడు రాంబుద్రి గారు చెప్తారు. మీకేం అర్థమైందో, లేకపోతే నమస్తే నాయుడు గారు కానీ ఎవరికి ఎలా అర్థమైందో నమస్తే చెప్పండి. మేడం. నమస్తే మేడం, అందరికీ నమస్కారం. నమస్తే అండి. అదే మేడం, అంటే ఇక్కడ ఈ ఈ ధ్యానం చేసేది ఏదైనా సరే, ధ్యానం కానీ ఇంకా ఏ ప్రక్రియ అయినా సరే, అక్కడ ప్రయత్నించేవాడున్నాడు, వానికి ఒక గమ్యం పెట్టుకుంటున్నాడు. ప్రయత్నించేవాడు తనకు ఒక గోల్ పెట్టుకొని ఏ స్టార్ట్ ప్రక్రియలు చేస్తున్నాడు. పర్వాలేదండి, ధ్యానం అన్న ప్రక్రియ కోసమే ఇవన్నీ. మిగతా ప్రక్రియలో మోటివ్ ఉండాలి కదా. మిగతా ఏ అంటే ప్రక్రియ ఇప్పుడు అని ఇక్కడ అనకూడదు, ఎందుకంటే ధ్యానం కోసం చెప్తున్నారు ఇక్కడ. ఓకే మేడం. అయితే ఇప్పుడు ధ్యానంలో ఒక గమ్యాన్ని ముందే నిర్దేశించుకున్నారు కాబట్టి అది తప్పు అని అంటున్నారు, అంతే కదా? మీరే చూడండి, ఎవరికి వారుగా మనం అందులో సత్యాన్ని చూడగలగాలి. మనం ఒక మోటివ్ పెట్టుకుంటే మోటివ్ మీదే మన దృష్టి ఉంటుంది. అదే అది మోటివ్ పెట్టుకుంటే మోటివ్ మీదనే దృష్టి ఉంటుంది, కరెక్టే. అయితే ఇది ప్రయత్నపూర్వకంగా తిరస్కరించుకుంటూ ముందుకు పోతే అది ఇక్కడ దొరుకుతుంది మీరు అని ఇక్కడ ఆ అంటున్నారు కదా. మాటకి తిరస్కారం అంటున్నారండి. మీరు మీలో ఉన్న ఇప్పుడు ఆ మెడిటేషన్ అన్నప్పుడు మీరు ఏం జరుగుతోంది చూడండి. ఆ మాటని తిరస్కరించడం, యాక్సెప్ట్ చేయడం అలా మాట్లాడకండి. మెడిటేషన్ లో ఏంటేంటి జరుగుతున్నాయి మనం మెడిటేషన్ చేసినప్పుడు? ఏదో మంత్రాన్ని లేదో ఊహాత్మకంగా మనం ఓ కృష్ణుడినో రాముడినో మా అమ్మవారినో ఊహించుకుంటున్నాం. అలా అలా ఆలోచించండి. అయితే ఇప్పుడు మెడిటేషన్ అంటే జనరల్ గా మంత్రాలన్నిటినీ ఎక్కడ ఉపయోగించొద్దు. ఒక శ్వాస మీద ఉపయోగించొద్దు ధ్యాస. అనట్లేదు. మీరు ఇక్కడ కృష్ణమూర్తి గారి భాషని ఏం జరుగుతోందో చూడండి అంటున్నారు. మీరు ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యమని చెప్పలేదండి. మీరు అర్థం చేసుకోండి. మంత్రోచ్చారణ అంటే చేసేవండి. ఇప్పుడు ఆ అంటే ఇప్పుడు చేయడంలో ఏం జరుగుతోంది? మనకేమో అటెన్షన్ ఉంటుందా మంత్రోచ్చారణలో? అలాగే నామజపం చేస్తున్నాం, అలా చూడండి. అంటే ఇప్పుడు మంత్ర జపమే ఉంది మేడం. అటెన్షన్ ఉంటుందా అని మీరు అన్నారు. అటెన్షన్ ఉండడము అంటే ఇప్పుడు నేను మంత్రాన్ని గట్టిగా పట్టుకొని మంత్రాన్ని పునశ్చరణ చేస్తున్నాను. ఆ మంత్రాన్ని పునశ్చరణ చేసేటప్పుడు నాకు మధ్యలో ఒక ఆటంకం కలిగే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అది డిస్టర్బెన్స్ అంటారా? దాన్ని గమనించాలా, లేకపోతే నేను ఇంకా మంత్ర మంత్ర జపం మీదనే దృష్టి అటెన్షన్ మీద ఉంచి మాట్లాడుతున్నారు కదా. అటెన్షన్ అంటే మన టోటల్ ధ్యానం అక్కడ ఉండడం. ఆ మన ధ్యానం మంత్రం మీదకి వెళ్ళిపోయింది. నేను మంత్రం సరిగ్గా చేస్తున్నానా లేదా, అది అటెన్షన్ అవ్వదు కదా. మిగతా మనం టోటల్ అటెన్షన్ లేదు అక్కడ. నేను మంత్రం కరెక్ట్ గా చేస్తున్నానా,
అవునా? ఆ, ఆ, మేడం. అది మీరు అడిగేది ఏమిటి? ఆ మంత్రోచ్చారణ వల్ల నాకు ధ్యానం కుదురుతోంది అంటున్నారా? వినబడుతోందా నేను కాదు అన్నది? మేడం, ఇప్పుడు అంటే ఇప్పుడు మంత్రోచ్చారణ వలన నాకు ధ్యానం కుదరడం అనేది కాదు. నేను మంత్రోచ్చారణ చేసేటప్పుడు మంత్రోచ్చారణ మీద దృష్టి కేంద్రీకరించి చేస్తూ ఉన్నప్పుడు నాకు కలిగే, అంటే ఇప్పుడు నేను మంత్రోచ్చారణ చేసేటప్పుడు ఓన్లీ మంత్రం మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టాలని ప్రయత్నం చేసేటప్పుడు మధ్యలో అడ్డుకునే ఆలోచనలను అబ్జర్వ్ చేయాలా? అంటే అన్ని కాదు, దాని మీరు వలన ప్రాబ్లం ఎటెన్షన్ ఉంటుందా లేదా? అటెన్షన్ అంటే అటెన్షన్ అన్నిటినీ ఉండడం లేదు. మనము ఏది టెన్షన్ లేకుండా ఎక్కువ ప్రత్యేకమైన దాన్ని కాకుండా మన దృష్టి అంతా అక్కడ ఉంచడం. అంటే ఆ అటెన్షన్ అనేది ఇది కాన్సన్ట్రేషన్ కి తేడా ఉంది. కాన్సన్ట్రేషన్ అంటే ఒక్క దాని మీదే పెట్టి మిగతా అన్నిటినీ కాదంటాం. అటెన్షన్ లో ఇప్పుడు కృష్ణమూర్తి గారు చెప్తున్నారు అక్కడ మౌంటైన్స్ ఉన్నాయి, అక్కడ ఆకాశం ఉంది, ఆ వెనకాల ముందేమోని ఒక సెలయేరు ఉంది, అన్నిటినీ ఏ భావన లేకుండా చూసి చెప్తున్నారు, అంతే కదా? ఆ! అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అటెన్షన్ ఉండడం లేదు మేడం. ఇక్కడ అటెన్షన్ ఉండడం లేదు. డిస్టర్బెన్స్ వస్తుంది. మంత్రోచ్చారణ నేను జరిపేటప్పుడు గూడా నాకు రకరకాల డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే నేను సవ్యంగా చేయలేకపోతున్నాను. అంటే నేను మంత్రోచ్చారణను ఒక అద్భుతంగా చేయాలనే ఒక కాన్సెప్ట్ తోటి కూర్చుంటాను. సరే, కూర్చున్న మంత్రోచ్చారణ తర్వాత మళ్ళీ అద్భుతంగా చేసే డిస్ట్రాక్షన్స్ అది వస్తున్నాయి. ధ్యానం అవుతుందా? అంటే మీరు అద్భుతంగా చేయలేకపోయారు, చేసేరే అనుకోండి, అది ధ్యానం అవుతుందా? అది ధ్యానం అయితే కాదు మేడం. ఆహ్, అంటే ధ్యానం అంటే ఇప్పుడు శ్వాస మీద ధ్యాస అని ఏదో అంటారు గదా! మరి అది గూడా మీరు దీని అవన్నీ కిందకే పక్కన వస్తదా? పెట్టండి దాంట్లో గూడా రామూర్తి గారు. డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి. మీరు ఏంటంటే గత జ్ఞానాన్ని ఆయన అదే అన్నారు హ్మ్. కదా, గత జ్ఞానంతో వినడమే కాదు. అదెందుకు తెస్తారు ఇక్కడ? హ్మ్. అవన్నీ మనసులో పెట్టుకుని వాటిని హ్మ్. కంపేర్ చేస్తూ సంఘర్షణలో పడిపోతున్నారు. ఓకే మేడం. అంటే, వాటితో అంటే మనకి ఇక్కడ పని డిస్ట్రాక్షన్ లేదు. లేని ముందు ఒక స్థితి వినండి. అయితే అటెన్షన్ అన్నది అవి ఉండాలి. హ్మ్. టోటల్ అటెన్షన్ లో అప్పుడు మనం హ్మ్. అక్కడ ఉన్నదాన్ని అంతటిని జడ్జిమెంట్ లేకుండా చూడగలగడం. ఇది బాగుందని, ఇది బాగోలేదని ఏమీ లేకుండా పేర్లు పెట్టకుండా చూడడం. ఇప్పుడు చంద్రుడు అన్న వాడిని పేరు ఇప్పుడు లేకుండా ఇప్పుడు చూడగలరా అని ఆయన అడిగారు. ముందు పేరు తర్వాతే చూడడం వస్తున్నాయి మనకి. ఆ ఇప్పుడు చూడడానికి నేను అలవాటు ఈ ఈ లేక మనం ఏమోని పేర్లు పెట్టకుండా ఎలా చూస్తామంటాం. ఇప్పుడు పేర్లు పెట్టకుండా ఈ ఏ జడ్జిమెంట్ లేకుండా చూ చూసే పరిస్థితి ఉంటే డిస్టర్బెన్స్ అన్న పదం అక్కర్లే, పేరు పెట్టకుండా చూడగలుగుతున్నామా? మీరు సింపుల్ గా తీసుకోండి ఆ! విషయాన్ని. మేడం. పేరు పెట్టకుండా తీసుకుంటే ఆహ్, ఇంకా జ్ఞాపకానికి అవసరమా? జ్ఞాపకం అనేది ఆ! జ్ఞాపకం మేడం. అవసరమా ధ్యానంలో? జ్ఞాపకం అవసరం లేనప్పుడు ఇక్కడ మనం మాట్లాడేది ఆహ్, ధ్యానం విషయంలో పేర్లు మనని అవును. అడ్డుతున్నాయి. ఆ హ్మ్. స్థితి అంటే పొందలేదు కనుక మీకు పేర్లే అన్నట్టు అనుకుంటున్నారు. అంటే పేరు లేనప్పుడు స్మృతి ఎళ్ళిపోతుంది గదా మేడం. అంటే అస్తిత్వం స్మృతి అనేది అవసరమా? ఇది లేని రామముద్రి గారు, స్థితికొస్తుంది గదా! అంటే స్మృతులు అవసరమా ధ్యానానికి? స్మృతులు జ్ఞాపకాలు అవసరమా? లేకపోతే ధ్యానం అవదా? మీరు అంటే మెయిన్ పాయింట్ స్మృతిని వదిలేస్తున్నారు. మేడం. అయితే స్మృతి అవసరం లేనప్పుడు అంటే ఇంకా దేనికోసం చేయాలి? మీరేం చెయ్యరు మానేయండి. స్మృతుల్లో మీరు ఉంటున్నా అదే ధ్యానమా? మీ జ్ఞాపకాలే మీ ధ్యానమా? ఆ జ్ఞాపకాలు అసలు నిరంతరం మనం జ్ఞాపకాన్ని అం- వదిలేయాలంటే వదిలేయద్దండి. మీరు మేడం మిమ్మల్ని చెప్పండి మీరు మేడం. టోటల్ గా చూసుకోండి. ఆ చూసుకోవడంలో ఈ జ్ఞాపకాలు అనే దాంట్లో కొట్టుకుపోతారు.
జ్ఞానం అనే దాంట్లో కొట్టుకుపోతున్నాం, దాన్ని ధ్యానం అంటాం. అదే మేడం, అస్తిత్వం అనేది జ్ఞాపకం మీదనే ఆధారపడి ఉన్నట్టు మీరు అది ఈ ఉంది పదాలు అది ఏం కాబట్టి పెట్టకండి, అస్తిత్వము అలాగనే ఇవన్నీ కన్ఫ్యూజ్ అలాగ చేస్తున్నారు అందరినీ. ఏమిటి అస్తిత్వం? ఇప్పుడు మీరు వినటం లేదు, ఎప్పుడు కూడా మీరు లోపల ఏవేవో పెట్టుకుని వింటున్నారు. అవన్నీ పక్కన పెట్టి వినొచ్చు కదా. ఏదైనా అర్థం అవ్వాలంటే ముందు మన జ్ఞానాన్ని పక్కన పెట్టేయాలి. అలా వాటి బ్యాక్గ్రౌండ్ లో వింటే మీకు అర్థం అవ్వదు, మీకే కాదు ఎవరికీ అర్థం కాదు. ఇప్పుడు దాన్ని దాన్ని వదిలేయడమే అర్థం కావట్లేదు. అది వదిలేసేవాడు అంటే లేడు. ఎట్లా వదిలేయాలి అంటే వినండి వినండి, ఇప్పుడు మీరు అవన్నీ ఇప్పుడు వాటి దగ్గర ఆగిపోతుంది మనసు అన్న సత్యాన్ని గ్రహించితే ఆటోమేటిక్ గా ఆ వాటి దగ్గర ఆగదు. అందుకే అన్నారు కదా, ఫాల్స్ లో ఉన్న ట్రూత్, ట్రూత్ లో మనం సత్యం అనుకున్న దాంట్లో ఉన్న అసత్యాన్ని గ్రహించేమనుకోండి, ఆటోమేటిక్ గా అది డ్రాప్ అయిపోతుంది. మీరు వదిలేయక్కర్లే. నేను నేను ఆ అసత్యంలో ఉన్న సత్యాన్ని, సత్యంలో ఉన్న సత్యాన్ని, అసత్యాన్ని, వీటిని వీటిని ఫిల్టర్ చేసేంత జ్ఞానము, శక్తి నా దగ్గర ఇంకా ఇంకా సమకూరలే. అది అది అంత సమకూరేంత పరిస్థితి నాకు కనపడడం లేదేమో అనిపిస్తున్నది. దానికి సమకూరలేదనే ఎట్లాగా అది క్లిష్టమైన వాక్యాన్ని చెప్పగలిగే తెలివితేటలు ఉన్నాయి గాని, నాలో ఇప్పుడు ఒకదాని మీదే దృష్టి ఉంటుంది అని పెట్టాలనుకున్నా పెట్టలేదు అనేది ఇది కాదు కదా ధ్యానం, అవునా? అవును మేడం, అవును మేడం. మీరు దృష్టి సమకూరిందో లేదో ముందు మీరు అవగాహన చేసుకోండి ఈ విషయాన్ని. ఓకే మేడం. అవగాహనకి రిజెక్ట్ చేయకూడదు కదా. అవును మేడం. తర్వాత పరీక్షించవచ్చు కదా ప్రతి పాయింట్ ని, అందులో ఉన్నది సత్యం ఏంటి. నామజపం చేస్తున్నాను, అది ధ్యానం అవుతుందా? ఊహాత్మకమైనటువంటి ఒక దేవతా విగ్రహాన్ని మనసులో ఊహించుకున్నాను, అది ధ్యానమా? అంటే ఇది ధ్యానం అనే ఒక తప్పుకి అలవాటైపోయాం. ఉమ్. అందుకనే సత్యంలో ఉన్న అసత్యం. ఇప్పుడు ఏదైనా ఆ, మంత్రాన్ని సత్ ఉచ్చరించడం ధ్యానం సత్ అనుకుంటాం. సత్- మేడం, ఇప్పుడు సత్యం అంటేనే సత్యం కదా, మళ్ళీ సత్యంలో ఉన్న అసత్యం ఏంటి మేడం? సత్యం ఏమిటి అనుకుంటున్నాము? ఇప్పుడు నేను ఆ ఊహాత్మక చిత్రం చూడడమే ధ్యానం అన్న సత్యంలో ఉన్నాను, అందులో ఉన్న అసత్యం ఏంటి, అది ధ్యానం కాదని తెలుస్తుంది. అర్థమైందా మీకు? ఉహు. నేను ఊహాత్మక చిత్రంలో ఉన్న విషయమే నేను చిత్రాన్ని సత్యం చూడడమే ధ్యానం అనుకుంటున్నాను. అని ఆ ఒక మైండ్ ఉంది. ఆ ఉమ్, కాన్సెప్ట్ లో ఉన్న అసత్యాన్ని మనం చూడగలిగాం. ఉమ్. అది సత్యంలో అసత్యం. నామజపం ధ్యానం అని ఉంది, ఒక పదం ఉచ్చరించడం ధ్యానం అని అనుకుంటున్నారు, అందులో ఉన్న అసత్యాన్ని మనం చూడగలగాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి మేడం. ఇప్పుడు అందులో ఉన్న అసత్యం చూడడం అంటే అంటే ఎలాగా? కృష్ణ రామ అన్న పదం ఉచ్చరిస్తూ అదే నాకు ధ్యానం అనే భావన ఉందండి, అవునా? అవును మేడం. ఆ భావన అది ధ్యానం అవుతుందా? ధ్యానం అవుతుందా? ఉమ్. అంతే, అలా చూడగలగడం. అప్పుడు ఏది సత్యం కాదో అది ఉహు. డ్రాప్ అయిపోతుంది. కళ్ళు మూసుకోవడమే అంటే నాకు ఇప్పుడు ధ్యానం అని ఉంది ఇన్నాళ్ళు. కళ్ళు మూసుకుని నేను నిద్రపోయినా ధ్యానమే, కళ్ళు మూసుకుని కలలు కన్నా ధ్యానమే, కళ్ళు మూసుకుని ఊహాత్మక చిత్రాలు చూసినా ధ్యానమే అనే ఒక సత్యం మన మనసులో ఉన్న దాంట్లో ఉన్న అసత్యాన్ని చూసినప్పుడు అవన్నీ పడిపోతాయి కదా. అవును మేడం. అది అక్కడ అంటే పాయింట్. ఇక్కడ వాస్తవం ఏంది అని అంటే ఆ ధ్యానం ధ్యాన ధ్యానం చేసేటప్పుడు ధ్యాని అనేవాడు లేని స్థితిని పట్టుకోగలిగే
పట్టుకునేవాడు లేడు, మళ్ళీ మీరు ఒక అదే మాట్లాడతారు. స్థితిని మీరు ఎలా అంటారంటే ఎవరు పట్టుకుంటారు ఆ, అక్కడ? అదే మేడం, పట్టుకునేవాడు కూడా లేని స్థితి అంటే అదే పట్టుకునేవాడు ఉన్నాడంటే మళ్ళీ మళ్ళీ మొదటికి వచ్చినట్టే లెక్క, అది అట్లాగా ఉంటుంది. ఈ కంపారిజన్ అదే మేడం లేకుండా అంటే ఉంటే మీకు చాలా సులువుగా అర్థమవుతుంది. మీరు ఎప్పుడు కంపేర్ చేస్తారు గతంలో మీరు తెలుసుకున్న జ్ఞానంతో. ఆ కంపారిజన్ మీరు అదే అనుకుంటారు అవగాహన అయిపోయిందని మీ మనసు భ్రాంతిలో పడేస్తోంది. కంపారిజన్ లో అవగాహన ఉండదు, మీకో తృప్తి రావచ్చు అంతే. ఇప్పుడు కంపారిజన్ లేన లేకుండా అవగాహన చేసుకోవాలంటే కన్ఫ్యూజన్ అవుతుంది కదా మేడం, మరి అది కన్ఫ్యూజన్ ఎలాగా అవ్వదు. అవుతుంది? అప్పుడే కంపారిజన్ ఎప్పుడైతే లేదో మీరు టోటల్ గా వింటారు, టోటల్ అటెన్షన్ అక్కడే పెడతారు, అప్పుడు బాగా అవగాహన అవుతుంది. మీ కన్ఫ్యూజన్ వచ్చేదే కంపారిజన్ వల్ల. అక్కడ అర్థం అవ్వలేదు, ఇక్కడ అర్థం అవ్వలేదు అన్న సత్యం కూడా మీ మనసు గ్రహించట్లేదు. ఉమ్. అదే మేడం అంటే ధ్యానం అనే ఒక స్థితిలో ఏమవుతుంది అంటే ఆ, అంటే ఒక గమ్యము లేని ఒక ఆలోచన రహిత స్థితికి పోవడమే ఓ- ఓ- ఆ, నిజమైన ధ్యానము. ఆ ఆ ధ్యానాన్ని ఆ ధ్యానాన్ని అవలంబించాలి అంటే ఆ, అసలు అక్కడ ఒక కర్త అనేది లేని స్థితిలో చూడగలిగే ఒక చేసేవాడు ఉన్నప్పుడు వ్యవహారం జరగాలి. ధ్యానం మేడం కాదు చెయ్యబడేది. ఆ, అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఆ, ప్రతి దానికి ఒక టూల్ కావాలి అని అంటున్నాం. అసలు ఆ టూల్ అవసరం లేదని గురుగారు చెప్తున్నారు. ప్రతిదానికి వదలండి, టూల్ ఇక్కడ మనం ధ్యానం కోసం మాట్లాడుతున్నాం అంటాడు. ఇప్పుడు నాకు అవును మేడం. ఒక పండు కట్ చేయాలంటే కత్తి కావాలి, వద్దని లేదే. ధ్యానం విషయం మాట్లాడుతున్నాం కదా, మీరు ఆ ప్రతిదాన్ని ఎందుకు తెస్తారు? ఉమ్. ఇక్కడ ధ్యానంలో ఏది అవసరం లేని స్థితే నిజమైన ధ్యానానికి సంబంధించింది అంతే. అవసరం లేదని కూడా కాదు, అక్కడ తానే లేని స్థితి. అంటే అది అది ఆ తాను ఉండాలి కదా అది అవసరమో లేదో జడ్జి చేయడానికి. అది అంటే అది మొదలు పెట్టక ముందే నేను లేని స్థితి ఎలాగా ఏర్పడుతుంది అనేది కన్ఫ్యూజన్ కదా మేడం, అది అది ఉంది నిన్న కదా కూడా ఈ అలాగే. టాపిక్ అయింది. మీరు ఏం చేస్తారంటే అది వదిలేస్తారు. నేనన్నది మనసు క్రియేట్ ఉమ్. చేసింది కానీ నేనున్నది ఉందా అన్న విషయం అక్కడికి వదిలేస్తున్నారు మీరు. మననం చెయ్యరు. చెయ్యకపోతే అది ఎలా జ్ఞాపకం ఉంటుందండి? ఆ నేను అన్నది ఏ క్షణం కా క్షణం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మనసు తయారు చేసింది. తెలుసున్న సత్యాన్ని సత్యం అయినప్పుడు దానికి మనం పట్టుకోగలగడం అని అంటే ఎస్ ఇది ఇక్కడ నేను లేను అనే పాయింట్ మనకు ప్రతి నిత్యము తెలుస్తూ ఉంటే మళ్ళీ ఇలాంటి స్థితి రాదు కదా. అవును మేడం. నాయుడు గారు మీరు ఏమైనా అది 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 మాట్లాడతారా? అది చెప్పండి అది రామూర్తి. తెలిసిందంటే మొదలే తుది అవుతుంది మళ్ళీ అనేది అలా అని అర్థమవుతుంది మేడం. కాదండి, అక్కడ ఏం చెయ్యాలో అది వదిలేస్తున్నాం మనం కదండి. వింటారు, ఉమ్. వదిలేస్తున్నారు, 4 క్వశ్చన్లు వేస్తున్నారు, ఓ మాట ఇటు అటు మాట్లాడేసి వదిలేస్తున్నారు. అది కాదండి. అది ఎవ్రీడే సరే అలాగే మేడం. సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉంటుంది. మీకు ఆ వదిలేయడం కాదు. శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఇవన్నీ అవసరం కదండి. మళ్ళీ మీరు అగత జ్ఞానాన్ని తెస్తారు, ఇవాళ విషయాన్ని పోలుస్తారు. ఒక 2 ఏళ్ల కిందట ఎలా ఉందో ఇప్పుడు అలాగే చేస్తున్నాం అంటే ఏంటంటే అక్కడ ఏది కూడా మననం, నిధిధ్యాసనం లేవు. ఏదైతే పరమసత్యమో మనం అది త్రిపుర రహస్యంలో దత్తాత్రేయుల వారు కూడా చెప్పినప్పుడు అప్పుడు వదిలేసాం ఇలాగే. అది మనం అందులో ఉన్న సత్యం పట్ల మనకి తపన ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా పట్టుకుంటామండి.
నాకు త్రిపుర రహస్యంలో ప్రతి వాక్యము ఎందుకు హత్తుకుంది అంటే అది ఆ సత్యం నాకు నచ్చింది. అంటే అది ఎంత సత్యమో నాకు అవగాహన అయింది. జగత్తు అద్దంలో ప్రతిబింబం లాంటిదని చెప్పారు. ఇంద్రియాలతోటి జగత్తు చూడగలుగుతున్నాం. నేనన్నది ఏమీ లేదు. అయితే మరి ఇంద్రియాలు పనిచేయవా జ్ఞానికని ఆయన అడిగితే బ్రహ్మాండంగా పనిచేస్తాయి. కానీ ఇంద్రియాలకు అతీతమైనటువంటి దాన్ని చూడగలడు ఆయన. ఎంత క్లియర్గా చెప్పారో త్రిపుర రహస్యంలో. మననం చెయ్యాలి కదా, ఆ సత్యం అక్కడికి వదిలేసి మళ్ళీ మనం మొదటికి వస్తే అది కేవలంగా మనకి మాటలే మిగులుతున్నాయి. జీవితంలో అది సత్యమని మనకి అనుభవించవలసిన సత్యమని మనకు అనిపించటం లేదనమాట. దత్తాత్రేయులు వారు చెప్తేనేంటి, ఏదో పనికిరాక చెప్పాడు, నాకెందుకు ఇదంతా అన్నట్టు వదిలేస్తున్నారు. నాయుడు గారు మీరేమైనా మాట్లాడతారా? అమ్మా నమస్కారం అమ్మా. నమస్తే. అమ్మా అంటే మీరు అక్కడ ఉంటున్నప్పుడు కొన్ని పనులు అంటే సహజంగా కొన్ని పనులు చెప్పేవారమ్మా. అంటే అక్కడ సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఆ ప్రతి పనిలో అంటే నేను కొన్ని సంవత్సరాలుగా మెడిటేషన్ చేశానమ్మా. కానీ ఎప్పుడు ఆ క్షణం ఆ స్థితి ఉండేది, తర్వాత పోయేది. అంటే ఇప్పుడు సంపూర్ణమైన స్థితి ఉందని నేను అనుకోవట్లేదు. అంటే మీరు ఒక చిన్న బాటిల్లో మూరీలు వేయమంటే ఆ మూరీలు వేస్తున్నప్పుడు అది గమనిస్తూ ఉండేవారు. అంటే లోపల వచ్చే ఇది చిన్న బాటిల్లో స్థితి ఏమిటి ఏంటంటే ఏమంటే మూరీలమ్మా, మూరీలు అంటే పూరీలు. మరమరాలు ఓకే. అంటారు కదా. ఎస్ ఎస్. అవి గాని లేదంటే పప్పు దినుసులు గాని అవి వేస్తున్నప్పుడు అటెన్షన్. ఆ ఏకాగ్రత, ఆ శ్రద్ధ అనేది దాని మీద సంపూర్ణంగా తెలియకుండా కలిగేదమ్మా. అంటే ఇలా చేసే ప్రతి ఒక్క పనిలో అంటే మేము అటునుంచి అంటే మీ దగ్గరికి రావడానికి ముందు మైండ్ అంతా అనేక రకాలైన ఆలోచనలు నింపుకొని వచ్చేవాళ్ళం. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏమైందంటే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా పెద్ద ట్రాఫిక్ ఉండేది. కానీ ఆ ట్రాఫిక్ లో కూడా మాకు ఆ స్ట్రెస్ స్టేట్ గానీ అంటే కంప్లీట్ గా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ గానీ అవి ఇక మేము పెట్టాలి ఎఫెక్ట్ లేకుండానే న్యాచురల్ గా ఉండేవి. అంటే ఇప్పుడు కృష్ణమూర్తి గారు వినపట్టంలే. చెప్తున్న స్థితి అంతా కూడా ఆల్రెడీ మీరు తెలియకుండా అంటే మేము అర్థం చేయం. అంటే వీటికి పెద్ద ఆ అన్నింటలోనున్న సారాన్ని చాలా తేలిగ్గా, సరళంగా ప్రాక్టికల్ లైఫ్ లో అంటే ధ్యానం గంటలు గంటలు చేసినా కూడా లోపలికి చూసుకోవడం కానీ, లోపల ఉన్న స్థితిగతులు మార్చుకోవడం కానీ అది కలగలేదు. అదంతా కూడా ఒక మెకానికల్ స్టేట్ లాగా అయ్యింది. అంటే దానికోసమేమో ఇంత లోతుగా మీరు వివరిస్తున్నారు అన్నది అంటే ప్రతినిత్యం దీని ద్వారాగా ఆ విషయాల ద్వారాగా అందరికీ అవగాహన పరుస్తున్నది. దీని అంతర్గతంగా ఉన్నది ఇదేమో అని ఇప్పుడు అనిపించిందమ్మా ఈ క్షణానికి ఇలాగా. ఏ పని చేయకపోయినా అంటే ఏదో ప్రత్యేకమైన భజనలు ఏమీ చేయకపోయినా ఎంతో హ్యాపీగా ఉంటుందని అంటారు కదా. హ్యాపీనెస్ కి ఏ రీజన్ లేదు కదా ఇక్కడ, అవునా? లేదమ్మా, లేదమ్మా, ఏ అధ్యయనం లేదు, ఏ రీజను లేదు, ఏ సబ్జెక్టు లేదు. కానీ ఆ స్థితి పాస్ ఆన్ అవుతుంది. అంటే అది పాస్ ఆన్ అవటం కదా, లోపల ఉన్నది ఆ బయటికి ప్రకటితం అవుతుందమ్మా. ఇప్పుడు 2-3 సార్లు అడిగారు ఇక్కడ ఎందుకు ఇంత హ్యాపీగా ఉంటుందని. ఆ అడ్డులన్నీ పోతే ఉన్నదే హ్యాపీనెస్ అండి. మనస్సుతో పెట్టే అడ్డులన్నీ తీసేస్తున్నారు తెలియకుండా. నమస్కారం. ఓకే. నారాయణ మీరేమైనా మాట్లాడతారా? బండి మీద ఉన్నారా? నమస్తే అమ్మా. డ్యూటీలో ఒక లోపలికి వచ్చాం, కొద్దిగా డ్యూటీలో వర్క్ ఆల్కేషన్ ఇవి అన్నిటిలో ఉన్నామమ్మా. కొద్దిగా సరే మాట్లాడడం సరే కొద్దిగా సరే. అవ్వదు. ఓకే ఓకే. ఓకేనమ్మా. సో అందరికీ రామలక్ష్మి గారు మీరేమైనా మాట్లాడతారా?
అంత ఎక్కువ వివరించడం రాదు, కానీ మెడిటేషన్ అంటే ఇట్స్ నాట్ విత్ మైండ్, ఇట్ ఈస్ బియాండ్ మైండ్ ఎస్, అని అనిపిస్తుంది. కరెక్ట్ గా తెలుసుకున్నారు. ఈశ్వర్ బండి మీద ఉన్నాడు, బాగానే చెప్పారండి. బియాండ్ మైండ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, అందరికీ నమస్కారం. ముగించేద్దాం. రాంభద్ర గారు కొంచెమైనా అవగాహన అవుతుందా? మననం చేయాలండి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు 2 years బ్యాక్ నేనున్నాను అని మాట్లాడిన వేలోనే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కాదా? ఓకే మేడం. అంటే ఇలా అన్నారు, ఆ ఆలోచన నేను నిర్మించింది. ఆ ఒక్క పాయింట్ పట్టుకుని మననం చేయండి. నేనన్నది ఒక ఆలోచన మాత్రమేనా అని చూడండి. చూసే హక్కు, అధికారం మీకు ఉన్నాయి కదా. అవును మేడం. అది నేను అంటాను. అది మనం నిజమా కాదా అని చూడగలగాలి కదా. ఆలోచనే తయారు చేసింది కానీ నేనున్నానా అసలు అని మనకి ఆంతరంగికంగా ఒక తపన మొదలవుతే తప్పకుండా చూస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, అందరికీ నమస్కారం. ముగించేస్తున్నాను.